వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా మూగజీవుల సేవా సంఘం రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో మూగజీవులకు ఆహారం అందించిన జంతు ప్రేమికులు. మంగళవారం నాడు మంచిర్యాల వాస్తవులు శ్రీమతి భాగ్యలక్ష్మి మనవరాలి పుట్టినరోజును పురస్కరించుకొని మూగజీవాల సేవా సంఘం రామకృష్ణపూర్ వైస్ ప్రెసిడెంట్ సంఘం శ్రీధర్ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఆవులకు ఆహారంగా పుచ్చకాయలు, దోసకాయలు, సొరకాయలు, బీట్రూట్ మరియు తౌడు, పెసరపొట్టు సమర్పించి ఇట్టి ఆహారం రామకృష్ణపూర్ రాజీవ్ చౌక్ కూరగాయల మార్కెట్ దగ్గర ఆవులకు పెట్టారు. ఈ కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం రామకృష్ణపూర్ సభ్యులు గంధం బాబురావు, వేముల హరిప్రసాద్, సంఘం శ్రీధర్, మర్రి స్వామి, కంచర్ల శ్రీనివాస్, ఆవిడపు రాజశేఖర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టు మన చేతులు ఇచ్చింది, మంచి పనులు చేయడానికి ఇచ్చింది దేవుడు చేతులు. ఈరోజు రామకృష్ణ ప్రాంగణంగా రాజీవ్ చౌక్ల ఒక భాగ్యలక్ష్మి అమ్మవారు మంచిర్యాల ప్రాంగణం నుంచి వెళ్ళి అలా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ కూరగాయలు, పుచ్చకాయలు కృష్ణ మా గురించి అయినా మాట్లాడేదని చెప్పి ఎంత ఆప్యాయత చేస్తున్నదో అది అర్థం చేసుకోవాలి జనాలందరూ. వాస్తవానికి వీటికి మాట లేదు, మూగజీవులు, ఆప్యాయత అనురాగాలు పంచే జీవులు. ఈ రోజులలో హ్యూమన్ అనేటోళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారనేది ప్రతి ఒక్క మనిషికి తెలుసు. కనీసం వీటిని ఆదరించండి, ఆరాధించండి. మన గుళ్ళే పోయి పూజ చేసిన మాత్రమే భగవంతుడు అక్కడ లేడు, ఈ మూగజీవులలో సుద్ధ భగవంతుడు ఉన్నాడు, అది గమనించాలి. కనీసం ఒకరోజైనా ఆకలి తీర్చే దిశగా కనీసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. బర్త్డేలు వస్తాయి, ఒక శుభకార్యాలు వస్తాయి, ఏదో రకంగా మీ తోచిన కొద్దీ మీ శక్తి కొలది దరిదాపు కనీసం ఒక జీవికాలను మేము తిండి పెట్టలేకపోయినామా అని చెప్పి ఆత్మవిశ్వాసంతోనే పెట్టి వీటికి కనీసం ఒక తిండి పెట్టే రోజన్నా మేము పెడుతున్నామని చెప్పి మీరు ఖచ్చితం ఒక దినచర్యలో భాగంగా ఇంటికి వచ్చిన దానికి కాస్త పెట్టి ఒక వాటర్ పెట్టి దయచేసి కొంచెం అన్నా మీరు మనోభావాన్ని వ్యక్తపరచండి గ్రూపులల్లా. దయచేసి ఒక గోవును కాదు ప్రతి ఒక్క మూగజీవిని ఆదరించండి. ఆ ప్రేమ అనురాగాలు స్వయంగా పంచుకోండి. అదొక్కటి మా మూగజీవుల ప్రేమ సేవా సంఘం తరఫున అభ్యర్థిస్తున్నాను. నా గురించి చెప్తానని తెలియజేయని ఏమనగా మూగజీవులు ఆవులే కానీ కోతులే కానీ, ముఖ్యంగా ఆవులకు ఎవరు కానీ బియ్యం పెడతాను, బియ్యం కానీ అన్నం కానీ పెట్టకండి. దయచేసి ఇట్లా ఖరాబైన కూరగాయలు కానీ లేకుంటే ఏమైనా పుచ్చకాయలు కానీ అలాంటి కూరగాయలు ఖరాబైన ఇంట్లో ఉంటాయి కదా, పడేస్తారు, కొంచెం పెంట మీద పడేస్తారు. అదే పడితే ఏమొస్తుంది, ఆవులకు పెడితే పుణ్యం దక్కుతుంది. కాబట్టి మేము ఒక మూగజీవుల సేవా సంఘం ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరు వచ్చి ఇంట్లో పాల్గొని ఆ మూగజీవులకు సేవ చేసి పుణ్యం కట్టుకోగలరని మనం చేస్తూ ముగిస్తాం. ఈరోజు రామకృష్ణపూర్ రాజీవ్ చౌక్ ఏరియాలో మూగజీవులైన ఆవులకు మనం ఆహారం అందజేయడం జరిగింది. ఎందుకంటే ఈ వేసవిలో అవి ఆహారం దొరకక కవర్లు, చెత్త తినుకుంటూ వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అలాగే దాహం కూడా వాటికి తీర్చడం కోసం మనం తొట్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా మనము కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనుషుల కోసం చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయి, అది చెప్పుకోవడానికి వారికి నోరు ఉన్నది కాబట్టి చెప్పుకుంటారు, వారి బాధను తీసుకోగలుగుతున్నారు. కానీ ఈ మూగజీవులు అనేది వాటి బాధను తీసుకోలేకపోతున్నాయి. మనం వాటి బాధను అర్థం చేసుకొని వాటికి మనకు తోచినంతలో సాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఆహారం అందించడం జరుగుతుంది. ఈ వేసవిలో మన దాహం తీర్చడంతో పాటు ఆహారం తీర్చడానికి మనం కృషి చేస్తున్నాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి మానవత్వం కలిగి మూగజీవుల పట్ల వారు కూడా వారికి తోచినంతలో ఆహారాన్ని అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలకు దయచేసి మూగజీవుల సేవా సమితి రామకృష్ణపూర్ ఈ యొక్క కార్యక్రమాన్ని మన శ్రీధర్ గారు ఈ మంచిర్యాల నుండి కర్బూజకాయలు, దోసకాయలు, సొరకాయలు ఇవన్నీ పట్టుకొచ్చి తౌడుతో సహా పట్టుకొచ్చి ఈ రామకృష్ణపూర్ ఈ కూరగాయల సంతలో పెట్టడం జరిగింది. వారి కుటుంబానికి కూడా చాలా ఆనందంగా మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలి. ప్రతి వాళ్ళు కూడా
పుట్టినరోజు లేకుంటే మ్యారేజ్ డేనో తీసుకొచ్చి ఆవులకు కాస్త ఆకలి తీర్చడానికి మీరు కృషి చేస్తారని మనం చేస్తూ పుణ్యం ఉంటుందని మనవి. కడియ